Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. ఈరోజు జాతీయ కాంగ్రెస్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అంటే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సెబీకి సంబంధించి హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పార్లమెంటరీ కమిటీ వేయాలి అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది. ఈ ధర్నాల్లో తెలంగాణలో అయితే చాలామంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు అందరూ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ హిండెన్బర్గ్ అనేది నిజానికి ఏం చేస్తుంది, వాళ్ళు ఎందుకు నివేదికలు ఇస్తున్నారు, దీని మీద గతంలో కూడా రాద్ధాంతమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. అసలు ఈ నివేదికల సారాంశం ఏమిటి అని కనుక చూస్తే, సెబీ చైర్మన్గా ఉన్నటువంటి మాధవి బుచ్, ఆమె భర్త ఇద్దరు కూడా అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టారు లేదా వాళ్ళకి షేర్లు ఉన్నాయి అనేది దీంట్లో ప్రధానమైనటువంటి అంశం. తద్వారా సెబీని దెబ్బతీస్తున్నారు అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నివేదిక ఇచ్చింది హిండెన్బర్గ్. 2023లో కూడా ఇట్లాగే హిండెన్బర్గ్ నివేదిక ప్రకటించినప్పుడు దాని మీద కూడా చాలా సీరియస్గా చర్చ జరిగింది. అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. చివరికి సుప్రీంకోర్టులో ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు, వాటిలో శాంక్టిటీ లేదు కాబట్టి వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టివేసింది. దానికి సంబంధించినటువంటి కేసు మళ్ళీ ఇంతకాలానికి సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో నివేదిక ఇప్పుడు రిలీజ్ చేసింది. దాని ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీ దీన్ని అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుని దీని మీద ధర్నాలకి పిలిపించారు. వీటిలో ఎక్కడా కూడా వాస్తవాలు లేవు. కేవలం మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంగా ఆర్థిక పరంగా ఎదుగుతున్నటువంటి సన్నివేశాన్ని దెబ్బ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతోనే, దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం అనేది లేదు అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి వాదన. నిజానికి ఆర్థికంగా మనం చాలా బలపడి, ప్రస్తుతం మనం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి దేశాల్లో 5వ స్థానంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మరొక 6 నెలల సంవత్సరంలో 3వ స్థానానికి ఎదుగుతాం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి అంచనా. ఇట్లాంటి నేపథ్యంలో కేవలం రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసమే కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇట్లాంటి వైఖరి అనుసరిస్తున్నారు అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. చూస్తే దీంట్లో కొంత మీకు వాస్తవం కూడా కనిపిస్తుంది. సెబీకి సంబంధించి మన ఆర్థిక నిపుణులు ఇస్తున్నటువంటి అంశాలు కానీ, సెబీ ఇస్తున్నటువంటి నివేదికలు కానీ, వీటన్నిటిలో ఎక్కడా కూడా శాంక్టిటీ కానీ, రీజన్ కానీ రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కనిపించవు. కనిపించేవి ఏమిటి? హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదిక మాత్రమే కరెక్ట్, మన ఆర్థిక నిపుణులు చేస్తున్నటువంటి అంచనాలన్నీ కూడా కరెక్ట్ కావు. పైగా దీంట్లో ఏదో రకమైనటువంటి తప్పుడు ధనాన్ని ఇరికించడం కోసం మాత్రమే మాధవి బుచ్కి అదానీ చేస్తున్నటువంటి ఆ వ్యాపారాల్లో షేర్లు ఉన్నాయనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. దీని మీద తెలంగాణ భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా రఘునందన్ దీని మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ మీద బ్రిడ్జిలో వచ్చినటువంటి ఒక స్టోరీని ఆధారం చేసుకుని దాంట్లో రాహుల్ గాంధీ బ్రిటన్ జాతీయుడని, బ్రిటన్ పౌరసత్వం ఉందని, అంతేకాకుండా అక్కడ ఆయనకి భార్యాపిల్లలు కూడా ఉన్నారని బ్రిడ్జి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దాన్ని బేస్ చేసుకుని దాంట్లో వాళ్ళ యొక్క ఫోటోలు అవన్నీ కూడా వేశారు. వీటి మీద మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ, హిండెన్బర్గ్ నివేదిక మీద మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ బ్రిడ్జి పత్రికలో వచ్చినటువంటి ఈ అంశం మీద ఎందుకు మాట్లాడరు అనేది రఘునందన్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయన రేపు ఢిల్లీ కూడా వెళ్తున్నారు. స్వయంగా ఆ బ్రిడ్జి పత్రిక కాపీని రాహుల్ గాంధీకి ఇస్తానని ఆయన చెప్తున్నారు. మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎర్రటి మహేశ్వర్ రెడ్డి కూడా దీని మీద చాలా తీవ్రంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అంతర్జాతీయంగా ఎదుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని కేవలం బురద చల్లడం కోసమే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప దీంట్లో వాస్తవాలు లేవు. అదే మీ పార్టీకి సంబంధించి మీ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ అమెరికాలో కూర్చుని అక్కడ వాళ్ళందరినీ భారతీయ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోండి అని వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి అంశాల మీద భారతదేశంలో వివాదాలు సృష్టిస్తారు.
కానీ ఆయన మీద వచ్చే వివాదాలకి మాత్రం పట్టించుకోరు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సరే, ఏదేమైనా జాతీయ స్థాయిలో పార్టీల మధ్య ఎట్లాంటి వైరుధ్యం ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో లేకపోయినా, ఏ పార్టీ అయినా ఉండనేటి, కానీ దేశ సమగ్రత, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళటం, వీటిని ప్రధాన అంశాలుగా తీసుకోవాలే తప్ప రాజకీయాలు దాంట్లో చొప్పిస్తే పరిస్థితి ఏ రకంగానే మారుతుంది. తెలంగాణలో పరిస్థితి మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మిగిలినటువంటి అనేక రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి ధర్నాలు జరిగినాయి, దానికి సంబంధించి వివాదాలు జరిగినాయి, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే వాస్తవాన్ని దాచిపెట్టి కేవలం విదేశీయులు ఇచ్చేటటువంటి సమాచారం మీద మాత్రమే ఆధారపడి మనం కనుక చేసినట్టయితే ఏం జరుగుతుంది? దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందా? రాష్ట్రాలు ఇబ్బంది పడవా? ఇప్పటికీ 5వ స్థానంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతదేశం మరికొన్ని రోజుల్లో నెంబర్ 3 పొజిషన్కి వెళ్తుందనుకున్నటువంటి భారతదేశం యొక్క పరిస్థితి, వ్యవస్థ దిగజారదా దీనివల్ల? ఈ రకమైనటువంటి ఆరోపణల వల్ల లేని సందేహాలు ప్రజల్లో క్రియేట్ చేయడం కాదా ఇదంతా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? భారతదేశంలో ఏం జరిగినా, ఏ చిన్న వివాదం జరిగినా దీంట్లో అమెరికానో, చైనానో, ఇంకో దేశమో, కెనడానో ఎవరో ఒకరు దీంట్లో ఇంటర్వ్యూన్ అవుతారు. వాళ్ళు కామెంట్స్ చేస్తారు దాని మీద. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన వెంటనే అమెరికా దాంట్లో జోక్యం చేసుకుంటుంది. అమెరికాకి ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం? భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా దేశ పరిపుష్టిని, దేశ ఐకమత్యాన్ని, వాటన్నిటిని దెబ్బకొట్టడమే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినా వాళ్ళ వ్యవహార శైలి మానుకోరు, దానికి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ మానుకోదు. రాహుల్ గాంధీ చేస్తారు, లేకపోతే ఇంకో జయరాం రమేష్ చేస్తారు, లేకపోతే మల్లికార్జున ఖర్గే స్వయంగా చేస్తారు. ఏమిటి మీ పరమార్థం ఏమిటి? విదేశీయుల యొక్క ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే జరుగుతుందో మన వ్యవహారాల్లో, అప్పుడు భారతీయుల యొక్క బలం ఏమైపోయింది? మన జాతీయత ఏమైపోయింది? మన సమైక్యత ఏమైపోయింది? వాళ్ళని ఇందులోకి ఎందుకు తీసుకురావాలి? మనకేమైనా ఇష్యూస్ ఉంటే మనం పోరాడుకోవాలి, కానీ విదేశీయుల యొక్క జోక్యం దీంట్లో ఎందుకు ఉండాలి? వాడెవడో నివేదిక ఇస్తే దాని మీద మనం ఇంత పెద్ద రచ్చ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఈ ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీలో ఎవరు సమాధానం చెప్పరు. ఈ వ్యవస్థ ఇలాగే కనుక కొనసాగితే, ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం మొదలుపెట్టి వాటి మీద మీరు పార్లమెంటరీ కమిటీ కనుక వేయాలని ప్రతి ఒక్కదాని మీద డిమాండ్ కనుక చేస్తూ పోతే ఈ డిమాండ్కి అంతెక్కడ ఉంటుంది? ఎందుకంటే ప్రతి విషయంలోనూ వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు కనుక. మన దేశాన్ని విదేశీయులకి తాకట్టు పెట్టదలుచుకున్నారా? వాళ్ళ ముందు మోకరిల్లదలుచుకున్నారా? ఒకవేళ అదే అయితే బహిరంగంగా చెప్పేయండి. అంతర్గతంగా ఇలాంటి వ్యవహారాలు చేసినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో, దాని మీద మాకు విశ్వాసం ఉందని చెప్తారు, గౌరవం ఉందని చెప్తారు, తుచ్చ తప్పకుండా పాటిస్తామంటారు. మరి అంత చేసిన వాళ్ళు హిండెన్బర్గ్ నివేదిక మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎందుకు శిరసావహించరు? ఆ రోజు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ దాన్ని వివాదం చేయడంలో పరమార్థం ఏమిటి? భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది, లేకపోతే దాని నాయకులు మాట్లాడతారు, దాన్ని ఖండిస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ రకమైనటువంటి రచ్చ చేయడం ద్వారా సాధించే ప్రయోజనం ఏమిటి అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, రాహుల్ గాంధీకి మాత్రమే తెలియాలి. ఇట్లాంటి వివాదాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్, వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుసు. కానీ ఇట్లా మభ్యపెట్టే ప్రయత్నం 10 సార్లు చేస్తే దాన్ని నమ్మే అవకాశం ఉంది. తద్వారా దేశానికి నష్టం వాటిల్లుతుంది తప్ప భారతీయ జనతా పార్టీకి కాదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తర్వాత విషయం. కానీ దేశాన్ని నష్టపరిచి ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇలాగే ఈ వ్యవహార శైలి కంటిన్యూ చేస్తే దేశ ప్రతిష్ట దిగజారడం తథ్యం. అందువల్ల ప్రతిపక్షాలని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మీరు విలువైనటువంటి సలహాలు ఇవ్వండి, విలువైన సూచనలు ఇవ్వండి, వాటిని పాటించేలా ఒత్తిడి చేయండి. అంతేగాని విదేశీయుల ఇంటర్వెన్షన్ని కానీ జోక్యాన్ని కానీ తీసుకుంటూ పోతే భారత ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దిగజారిపోవడం ఖాయం. చూస్తూనే ఉండండి NHTV.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.